నమస్తే అని బోస్ కుమారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సడన్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఇంగ్లీష్ లో లవ్ ఒకేసారి ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం చెప్తాను. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు విభజన హామీలు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ విభజన హామీలు నెరవేరాలి అంటే కేంద్రంతో మాట్లాడి వాటిని రాష్ట్రానికి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకురావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జగన్ గారు ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, ఇక పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి కోణంలో మరి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఒక గేమ్ అనమాట. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఇన్ని ప్రెస్ మీట్ ఇంతకు ముందు నేను కూడా అట్లా అనుకునేవాడిని. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ఓహో మొత్తానికి అయితే న్యూట్రల్ గా మాట్లాడుతున్నాను చెప్పేసి నేను అనుకునేవాడిని. అది తప్పు. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, మిగతా వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఫేవర్ అయినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయినటువంటి వ్యక్తి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతారు. మీకు ఎగ్జాంపుల్ గా నేను చాలా చెప్పాను. కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులు, ఒక అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారు అనమాట. న్యూట్రల్ జర్నలిస్టులు అనే పేరుతో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కొంతమంది వస్తున్నారు. వీళ్ళంతా ఏంటనంటే వీళ్ళకి ఒక పార్టీ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీ ద్వేషులు, ఒక పార్టీ ప్రేమికులు. ఏది జరిగినా ఈ పార్టీ గ్రేట్ అని చెప్పరు కానీ వీళ్ళని తీవ్రంగా తప్పు పట్టేలాగా అది కరెక్ట్ అనేలాగా మాట్లాడేటువంటి ఒక టాక్టికల్ విధానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఫస్ట్ ఒక గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దాని మీద చాలా సార్లు వీడియో చేశాను నేను. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పోయినసారి బాగా రెచ్చిపోయారు. ఆ టైంలో కూడా నేను వీడియో చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి అలాగే ఇప్పుడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా రాజకీయ విధానంలో లేడు, కానీ ఆయన చేసే విధానం అంతా ఎట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా, వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉంటాయి అనేది మాత్రం ఇప్పటికీ చాలా చర్చ జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఆయన రాజకీయ చిత్రత, రాజకీయ అనుభవం మొత్తం కలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ వ్యూహంలో లాగి మరి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్పడానికి ఎటువంటి అతిశయక్తి లేదనేది నా అభిప్రాయం ఈ వ్యాఖ్యలతో. అదేంటి పొగిడేడు కదా, బాగానే పొగిడేడు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో లాగేది ఏముంది అని అంటే ఇప్పుడు జగన్ గారు ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు చూడాలనేటువంటి విధంగా చెప్పిన దాంట్లోనే అసలు విషయం ఉంది, అసలు వ్యూహం ఉంది. ట్రాప్ అనమాట ఇది అసలు ఒక రకంగా చెప్పాలంటే. ఎలా అంటే ఇప్పుడు ప్రజల ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి విశ్వాసం ఉంది. నువ్వు 190 చెప్పు, 190 నిందలే, ఎన్ని రకాలుగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ముందుకు తీసుకువెళ్తాడు, ప్రజల కోసం ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు బలంగా నమ్మారు కాబట్టి ఆయనకు అంత మెజారిటీ ఇచ్చారు. కూటమిని కూడా నమ్మినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ముందుండి వాళ్ళందరినీ వెనక నుంచి లాక్కొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. ఈ నమ్మకం పెరిగితే వైసీపీ పార్టీ ఉనికికి ప్రమాదం అనేటువంటి విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి బాగా తెలుసు. కాబట్టి అతను టేకప్ చేసాడు. ఇప్పుడు మార్గదర్శి ఒకటి, లేకపోతే విభజన హామీలు ఒకటి, వీటన్నిటిలో ఆయన టేకప్ చేసేటువంటి కొన్ని సబ్జెక్టులు ఏదో పోలవరం, ఆయన టేకప్ చేసేటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టుల్లోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది, ఈ కేంద్రంతో ఆయనకి మంచి డీలింగ్స్ ఉన్నాయి, ప్రజలు ఆయన విశ్వసిస్తున్నారు అనేటువంటి కోణంలో మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక 2 నెలలు 3 నెలల తర్వాత లేకపోతే ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ గారు ఫెయిల్ అయిపోయారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధిస్తారనుకుంటే ఆయన కూడా చేయలేకపోయాడు అనేటువంటి కోణంలో ప్రజల ముందు దోషిగా నిలబెట్టి అంతా ఒక రాజకీయమే, అందరూ రాజకీయ నాయకులంతా ఒకటే, ఒక రకంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చాడు, ఇదే కదా దీనికంటే అది బెటర్ కదా అనేటువంటి కోణంలో రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే సమయానికి ఈయన వాయిస్ మారుస్తాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్న విషయంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. అంటే టోటల్ గా ఈ వ్యూహంలోకి పవన్ కళ్యాణ్ గారు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యూహాలకు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి సపోర్టర్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా కానీ పట్టిద్దా, ఈ విషయం ఎవరికి తెలియదా? మరి ఏమైతే చూద్దాం.